బడికి తాళం బడికి తాళం బడికి తాళం చాలా చోట్ల బళ్ళకు తాళాలు ఎత్తాండ్రు. ఒక బడి కాదు, రెండు బళ్ళు కాదు, ఏమన్నా అంటే చాలు బళ్ళు చాలు చేసిండ్రో అప్పటి సంధి ఇగో గీ బడికి తాళం అగో గా బడికి తాళం. పిల్లగాండ్లు టీచర్లు లేక బళ్ళు బంద్ పడతలేవు, బిల్లు లేక బళ్ళు బంద్ పడుతున్నాయి. అవు మళ్ళొకటి బంద్ అయింది, మరి ఓపెన్ చేసిండ్రా లేదా ఏమైతుంది ఆ బడి కథ అనేది ఒక్కసారి చూసేద్దాం పర్రి. ఖమ్మం అర్బన్ మండలం దానవాయిగూడెంల మండల పరిషత్ ప్రాథమిక బడితన ఒక వింతైంది. స్కూల్లో పనులు చేసే కాంట్రాక్టరు ఆయనకు వచ్చే బిల్లులు అత్తలేవని గేటుకే తాళం వేసిపోయిండు. ఇక పొద్దుగాల బడికొచ్చి పిల్లగాండ్లు టీచర్లు ఎండలో నిల్చుండ్రు. ఇయ్యాల అటెన్క పోలీసులు ఎంట్రీ ఇచ్చి నచ్చజెప్పే వరకు కాంట్రాక్టరు తాళం తీసిండు. కానీ ఏడ్చినంత పని చేసిండు, గట్టిగా గోడెల్లో పోసుకున్నాడు. ఖమ్మం అర్బన్ మండలం దానవాయిగూడెం మండల పరిషత్ చిన్న బడితన పొద్దుగాలనే ఓ పెద్ద పంచాయతీ షాలైంది. రోజు లెక్క బడికి చదువుకునేటందుకు పోయినట్టే పోయిండ్రు. చదువుకునేటందుకు వచ్చిన చిన్నపిల్లగాండ్లు పాఠాలు చెప్పే సార్లు స్కూల్కు పెద్ద తాళం వేసి ఉండు చూసి షాక్ అయ్యిర్రు. బల్లెకు పోయేటందుకు తొవ్వలేక గేటు ముంగట్నే కూర్చుండ్రు బ్యాగులు పట్టుకొని. మన ఊరు సర్కార్ బడి బాగుపడాలంటే పిల్లగాండ్లకు సౌలతులు ఉండాలని ఎన్నో పనులు చేసిండ్రట. పనులైతే అయిపోయినాయి, అన్ని సౌలతులు చేసిండ్రు. కొన్ని దినాలు సుతం అయింది పని మొత్తం అయిపోయి, కానీ రూపాయి మంజూరు కాలేదట సర్కారుకేంచి. ఆఫీసుల చుట్టూ తిరిగి గరమైన కాంట్రాక్టరు ఇక నేనేం చేయలేను అనుకుండో ఏందో డైరెక్ట్గా గేటుకు తాళం వేసిండు. ముచ్చట తెలిసిన పోలీసులు వచ్చి చిన్న పిల్లగాళ్ళు ఎండలో ఇబ్బంది పడతాండ్రు, జర ఆలోచించని నచ్చజెప్పే వరకు తాళం తీసిండట. అయితే నాకు వచ్చే 11 లక్షలు ఏమద్దు, అలా సగం అంటే లక్షలు ఇచ్చాను, ఇంకా 6 లక్షలు ఇప్పి నాకు చాలు. నాకు 21 లక్షలు వద్దు, నాకు 30 లక్షలు వద్దు, 40 లక్షలు వద్దు. మేడం ఇంతకుముందు హెచ్ఎం గారు ఉన్నారు, ఆన్లైన్ చేశారు, ఏం చేశారు అడగండి. ఏం చేశారు? చుట్టూ కాంపౌండ్ రైలింగ్, గేట్లు, డోర్లు, ఎలక్ట్రికల్, వాటర్ లైన్, బాత్రూమ్ లెట్రులు. ఉత్తగా 6 లక్షలు ఇచ్చినా చాలు సప్పుడెంకుంటా అనబట్టే. పాపం ఇగనన్న అర్థం చేసుకొని జరగా సారు పైసలుగా సారుకి ఇయ్యుండ్రు పెద్ద సార్లు. మళ్ళొచ్చి తాళం ఎత్తే మరి తీతడో లేదో ఇక పైలం మరి.